ధన్యవాదాలు. అష్ఫాక్ మరియు వేదిక ముందు ఉన్నటువంటి సోదరులకు భారతదేశ స్వాతంత్రోద్యమ ఈరోజు స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ సభ జరుపుకోవడం జరుగుతున్నది. దీనిలో ప్రత్యేకంగా పరసاد బస్మల్ అష్ఫాక్ ఖాన్ 19 డిసెంబర్ తేదీన మరి ఉరి తీయడం జరిగింది. దేశం కోసం, దేశ ప్రజల కోసం, ఈ దేశ మట్టి కోసం మరి వాళ్ళు ఉరికమ్మాన్ని ముద్దాడి మరి ఈరోజు త్యాగం చేయడం జరిగింది ఈ దేశం కోసం. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గత 70 సంవత్సరాల్లో మరి ఏ యుద్ధాల్లో చనిపోయినంతగా మరి కేవలము మతోన్మాదం వల్ల, మత కలహాల వల్ల దాదాపు మరి 20 లక్షల మంది ఈ దేశంలో చనిపోవడము అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ తీసుకున్నా ఈరోజు ఒక అశాంతియుత వాతావరణం అనేది జరుగుతున్నది. ఆ అశాంతియుత వాతావరణంలో ఈరోజు మరి మత కలహాలనే మరి ఎక్కువగా మరి లక్షలాది మంది చనిపోతున్నారు. ఈ మతం వాళ్ళు చనిపోతున్నారు, ఆ మతం వాళ్ళని చనిపోతున్నారు అనేది కాదు, ఈ ప్రపంచంలో మనుషులు అనే వాళ్ళు చనిపోతున్నారు అనేది ఒక మానవత్వంతో అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు ఈ గత 70 సంవత్సరాల్లో చూస్తుంటే మేధావులను ఈ దేశంలో ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులను, ఈ దేశంలో ఉన్నటువంటి మరి విద్యార్థులను, యువకులను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను ఎంతో ఉన్నత స్థానంలో ఎంతో గౌరవంగా చూసే పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కానీ ఈరోజు ఈ గత 7 సంవత్సరాలకెళ్ళి చూస్తుంటే మేధావులను చంపేయడం జరుగుతున్నది, మేధావులను చెరసాలలో పెట్టడం జరుగుతున్నది, మేధావులను మరి ఎక్కడ కనిపించకుండా తెరమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, యువకులను మరి విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ దేశంలో కేవలము